ఉంచుకోవాలి. ఎన్నో పాపలు చేస్తున్నాం ప్రభా, ఈ సమయంలో మేము ఆరాధించుకున్న పాపలకి తొలగించండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఆరాధించే సమయం దయచేయండి. భాగ్యాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా సువిగానాల వారసుడా జీవింతును నిత్యము నీవే మాతన మకరందము
వేళ కోట్లాది ఆరాధనలు అందుకున్న తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. స్థుతి మా స్థితిని మారుస్తుంది అన్నావు ప్రభు తండ్రి. ఇది నిజమవుతుంది ప్రభు తండ్రి. ఎంత బాధకాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రి మిమ్మల్ని ఆరాధించుకునే వేళ మా పైన మీ కృపను తగ్గుతుంది ప్రభు తండ్రి. ఈ బిడ్డ తండ్రి ఎవరు ఇప్పుడు ఆరాధన చేస్తున్న ప్రతి బిడ్డ పైన మీ ఆత్మను కుమ్మరించండి ప్రభు తండ్రి. వచ్చే రాక ప్రోగులు ఎందుకు ప్రభు మీ కంచి వేసి కాపాడండి ప్రభు తండ్రి. యేసయ్య ప్రభు ఎవరికైతే నోరు పగలబడకుండా ఉంటుందేమో ప్రభు మళ్ళీ తాగండి ముట్టి స్వస్థపరచండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ మీ సన్నిధానం ఆరాధన చేసి మీ కృపను ఇచ్చేయండి ప్రభు. యేసయ్య తండ్రి ఎవరైతే ఏ అస్వస్థత బాధపడుతున్నారేమో ప్రభు గర్భిణీ స్త్రీలు ప్రభు ఉన్నారేమో వాళ్ళని కూడా స్వస్థపరచండి ప్రభు తండ్రి. తండ్రి మీ ఆరాధన అంతా కూడా ప్రభు ఈ ఆరాధనకు ఇచ్చిన శక్తిని నూతన దయని ప్రభు తండ్రి మీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభు తండ్రి. యేసయ్య ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నువ్వు ఆశీర్వాదాలతో పంపించమని దయచేయమని తండ్రి చిన్ని ప్రార్థన యేసు నామం పేరు అడిగి వేడుకొని పొందుకున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.